అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. మార్చి 14, 2014 ఆనాడు ఒక్కరితో మొదలైన రాజకీయ ప్రయాణం నేడు 10 లక్షల మంది జనసైన్యంతో జనసేన పార్టీ విరాజిల్లుతుంది. ఆనాడు ఒక్కరితో మొదలైన రాజకీయ ప్రయాణం నేడు 10 లక్షల మంది జనసైన్యంతో నవశకానికి నాంది పలకడానికి అడుగులు పడనున్నాయి. ఆనాడు ఒక్కరితో మొదలైన రాజకీయ ప్రయాణం నేడు 10 లక్షల మంది జనసైన్యంతో క్షేత్రస్థాయిలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ ప్రజాస్వామ్యపు పునాదుల్ని మరింత బలంగా తయారు చేసుకోవడానికి అడుగులు పడనున్నాయి. ఆనాడు ఒక్కరితో మొదలైన రాజకీయ ప్రయాణం నేడు 10 లక్షల మంది జనసైన్యంతో ప్రజల సౌకర్యార్థం, ప్రజల సంక్షేమార్థం, ప్రజా చైతన్యం దిశగా మరింత బలంగా అడుగులు పడనున్నాయి. ఆనాడు ఒక్కరితో మొదలైన రాజకీయ ప్రయాణం నేడు 10 లక్షల మంది జనసైన్యంతో అప్పుల్లో, కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త ఆయువు ఊదడానికి అడుగులు పడనున్నాయి. ఆనాడు ఒక్కరితో మొదలైన రాజకీయ ప్రయాణం నేడు 10 లక్షల మంది జనసైన్యంతో ఈ కలియుగంలోని అవినీతిమయమైన రాజకీయ నాయకులని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ విశ్వపు సరిహద్దు వరకు తరిమి కొట్టడానికి అడుగులు పడనున్నాయి. క్షేత్రస్థాయిలో నేటికి జనసేన పార్టీకి 10 లక్షల మంది సైన్యం తయారయ్యారు. ఇంతకాలం అసలుకి జనసేన పార్టీకి ఈ క్షేత్రస్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయి యొక్క దీని బయట కూడా ఎంతో మంది జనసేన పార్టీకి ఆర్థికంగా అయినా కానీ, టెక్నికల్గా అయినా కానీ జనసేన పార్టీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ వస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐ టీమ్స్ లో ముఖ్యంగా ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేసుకొని జనసేన పార్టీకి ఫండింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక ఫండింగ్ సిస్టమ్ కూడా లోకల్ గా అంటే విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా అలాంటి ఒక ఆర్గనైజ్డ్ ఫండింగ్ సిస్టమ్ అనేది కూడా జనసేన పార్టీకి అవసరం ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ మరింత విస్తరించాలి అంటే ప్రతి ఒక్క జన సైనికుడు మనకి ఎదురుపడే ప్రతి ఒక్క గుండెను కానీ గెలుచుకుంటూ పోతూ ఉంటే జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలంగా తయారవడమే కాకుండా దాని విస్తరణ కూడా 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశం మొత్తం కూడా అతి తొందరలోనే వ్యాపిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.